రెడ్డి గారు జర్నలిస్టు, ఐడియా ఉందా? ఐడియా ఉంది. సుధాకర్ గారు ఆంధ్రజ్యోతి, రుద్రరాజు గారు సిడబ్ల్యూసీ. వారు ముగ్గురు కూడా స్వయంగా వాళ్ళ పైసలతోటే స్వీట్ కొనుకొచ్చినారు. సత్యనారాయణరావు గారు నాకు పోటీ చేయమని చెప్పి మా అమ్మా నాన్న కూడా మాట్లాడి కీర్తి చేసిన సత్యనారాయణరావు గారు సాక్షులు ఉన్నారు, ముగ్గురు బతికే ఉన్నారు. వాళ్ళు నాకు టికెట్ ఇస్తున్నారని చెప్పి పోమని చెప్తే నేను ఒక 200 మందికి మాట్లాడి నాకు 2004లో టికెట్ వచ్చింది, నేను పోటీ చేయమన్నారు సత్యనారాయణ నేను అని చెప్పేసి నాకు సత్యనారాయణరావు గారు చెప్పినారు. తదుపరి మారిన రాజకీయాల్లో వారు పోటీ చేసినారు. కానీ అప్పటికే నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా నేను పోటీ చేసినా కానీ ఎన్నడూ సత్యనారాయణ గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. వారు అధిష్టానం అభ్యర్థి, నేను కార్యకర్తల అభ్యర్థి, పార్టీ కూడా మారలే. పోటీ చేసిన తర్వాత పెద్ద మనిషి అర్థం చేసుకొని మళ్ళీ నన్ను పార్టీలో తీసుకొని నాకు సహకరించి నన్ను ఆశీర్వదించినాడు. సో ఇది వెన్నుపోటు కాదు, నెంబర్ 1. నెంబర్ 2, కురుమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కాదు. అయినటువంటి మాటలు కూడా మీరు టీవీ డిస్కషన్లో తెస్తే ప్రవీణ్ రెడ్డి 2019లో నేను నామినేషన్ ఎంపీగా వేస్తే నా నామినేషన్కి వచ్చి 3 రోజుల తర్వాత పార్టీ మారిపోయాడు. అవును, అది గమనిస్తలేరా? చెప్తలేదు మరి బలమైన నాయకుడు. బలమైన నాయకుడి గురించి చెప్తాను. మళ్ళా 2023లో నాకు సహకరించినాడు. కానీ 2024లో పార్లమెంట్లో ఇంట్లోకి బయటికి రాలే. నేను ఎమ్మెల్యేగా 23,000 మెజార్టీ తెచ్చిన కాన్స్టిట్యూన్సీలో. మీరు బలమైన నాయకుడు ఇచ్చే సర్టిఫికెట్కు దయచేసి వాపస్ తీసుకోవాలి. మీరు చెప్తాను. అందుకే లోకల్ 2014 ఓడిపోయాడు, 2000 తర్వాత టికెట్ రాలే. కాబట్టి మీరు అట్లా బలమైన నాయకుడు నేను గుంజుకున్నానే మాట మాట్లాడితే దయచేసి మీరు లెవెల్ మీరు మాట్లాడాలి. మీరు సమాధానం లేకుండా మాట్లాడదు. నేను చెప్తున్నా 2000 మీరు ఇది మాట్లాడినప్పుడు ఆయన 2019లో నామినేషన్కి వచ్చి ఎవడు మోసం చేసిండు? నేను మోసం చేయలే. ఆయన పార్టీ మారిపోయి సమయానికి మళ్ళీ పార్టీ ఇక్కడ అప్పటికే బొమ్మ వెంకన్న కొడుకు పనిచేస్తుండు. బొమ్మ వెంకన్న కొడుకును బయటికి పంపించేసి ఆయన కదా అక్కడికి వచ్చింది. అది లెక్క నాకు తెలియకుండా. నేను పార్లమెంట్ అభ్యర్థిని. నా ఎన్నికల నువ్వు పోతావు, మళ్ళీ నేను పార్లమెంట్ పోటీ చేసినాము. అందుకని పార్లమెంట్ పోటీ చేయదలుచుకో. ఇటువంటి మళ్ళీ ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారు అనే ఉద్దేశం కొద్దీ బలమైన నాయకుడు అంటున్నారు. కాదని నాన్న, కానీ 2023లో నాకు సహకరించేది ఒప్పుకుంటున్నా. ఆయనకు పార్లమెంట్ పోటీ చేయమని చెప్పినా. మిగతా 4 శాసనసభ్యులు సంబంధించిన అంశం ఇది. పార్లమెంట్ అంటే ఒప్పుకోలేదు. దాని తర్వాత 2024 పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు హుస్నాబాద్లో 23,000 మెజార్టీ తెచ్చుకున్నా. హౌ కెన్ యూ సే? ప్రవీణ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు నాకే సంబంధం? ఎవరు రాజకీయ భవిష్యత్తులు 100 పోతాయి. నా ఎంపీ భవిష్యత్తును ఓడగొట్టి 2019 దానికేం మాట్లాడకుండా ప్లీజ్. రైట్, యువర్ డిస్కషన్ షుడ్ బి వెరీ పాజిటివ్. ఫ్యాక్ట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్. అంతే. రైట్. అయితే హుస్నాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉంది. దాన్ని కరీంనగర్లో కలుపుతాననేది మీ హామీ? నా హామీ కాదు. గౌరవ పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు హామీ ఇచ్చినారు. ప్రజల ఆకాంక్ష, అది నా ఆకాంక్ష కాదు. ప్రజలు ఇప్పటికి కూడా బలవంతంగా సిద్దిపేట కలపబడ్డది.